ఛత్తీస్గఢ్ కాంకేర్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లతోటి అడవిని జల్లెడపడుతున్న ఈ బీఎస్ఎఫ్ దళాలు కాంకేర్ ఫారెస్ట్లో వందలాది మంది జవాన్లతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. టీవీ9 దగ్గర లైవ్ ఎన్కౌంటర్ ఎక్స్క్లూజివ్ దృశ్యాలున్నాయి. నిన్నటి ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 15 మంది మహిళా మావోయిస్టులున్నారు. एकदम आगे नहीं, एकदम आगे नहीं, एकदम आगे नहीं, आराम से आड़ लेते हुए हाँ, पीछे से कोई फायर नहीं करेगा भाई. ఛత్తీస్గఢ్ కాంకేర్ ఫారెస్ట్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి అక్కడి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇంకా కూంబింగ్ కొనసాగుతోందా? సో నిన్నటి నుంచి చేస్తున్న కూంబింగ్లో ఏమైనా కనుక్కున్నారా? మిగిలిన మావోయిస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? ఏం చెప్తున్నారు అధికారులు? సత్య, దాదాపుగా కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్లో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్గా చెప్పుకోవచ్చు. దాదాపు ఎన్కౌంటర్ ప్లేస్కి ఇంకా దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే దాదాపు నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ అయితే ఉందో దాని తర్వాత ఒక్కసారిగా బీఎస్ఎఫ్తో పాటుగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కాంకేర్ జిల్లాకు సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ ఏవైతే స్పెషల్ పోలీస్ డిస్ట్రిక్ట్ సంబంధించిన పోలీసు అంతా కూడా ఇంకా ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా జల్లెడపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ చనిపోయిన 29 మందికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించి భూపాల్పల్లి జిల్లాకు సంబంధించినటువంటి 3 మావోయిస్టులు పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళ బాడీస్ని ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించినటువంటి ఇంకా ఏవైతే దాదాపుగా బాడీస్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం కోసం ఇప్పటికే కొంత కాంకేర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కొంతమంది డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేశారు. చనిపోయిన 29 మందిలో చాలామంది కూడా ఈ ఏరియాకు అంటే దాదాపుగా ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంత మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కొంత ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేశారు. అయితే వాళ్ళ డెడ్ బాడీస్ని కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకెళ్తారా లేదా అన్నది ఒకటి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కాంకేర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు వచ్చినటువంటి ఒక పక్కా సమాచారం మేరకు బీఎస్ఎఫ్ దళాలు చేసినటువంటి కూంబింగ్లో భాగంగా మావోయిస్టులు ఒక ప్లీనరీకి అటెండ్ అవుతున్న సమాచారంతో ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 29 మంది చనిపోయారు. ఇప్పటికీ 16 మందిని ఐడెంటిఫై చేశారు. మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇన్సిడెంట్కి సంబంధించి మొత్తం చనిపోయిన మృతుల్లో శంకర్రావు, లలిత వీళ్ళిద్దరు కూడా భూపాల్పల్లికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళపైన 25 లక్షలకు పైగా ఎక్కువ రివార్డ్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకు డెడ్ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది. ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతుంది. మనం ఇంకా ఎన్కౌంటర్ ప్లేస్కి రీచ్ కావడానికి కూడా ఇంకొక 40 కిలోమీటర్స్ జర్నీ చేస్తే ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్కి రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్.